అండ్ వాళ్ళకి ఏమి అనకూడదు. మనం ఏమి అన్నామనుకో వాళ్ళు ఏమో అంటారు, మనం ఏమి అనకపోతే పాపం వాళ్ళు ఏమి అనరు. అసలు వాళ్ళ జోలికి పోకూడదు, అస్సలు పోకూడదు, ఏమి అనకూడదు, వాళ్ళకి టీస్ చేయకూడదు, ఏమి చేయకూడదు, మాట్లాడకూడదు ఏమో అసలు. అసలు. ఇప్పుడు మన దగ్గర కారులో ఏదో ఉంది అనుకో, వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయినా మీరు ఎందుకు తీసుకుని వెళ్తున్నారు అడగకూడదు. అమ్మో అదేంటి, అసలు మనం ఏదన్నా అది మన మీద కేసు అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా అడ్వాన్స్ అయిపోయి జాబ్స్ లో వస్తున్నారు, వాళ్ళకి సెపరేట్ గా టీచర్స్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తారు, ఎడ్యుకేషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర గోల్డ్ ఉంటది, లేకపోతే వాచ్, అలాంటివి ఏమి తీయరు, లేదు ఫోన్స్ ఉంటాయి, అలా ఏం తీయరు, అవి తీసుకో అసలు పాపం అలా ఏం తీయరు. తినే ఐటమ్స్ మాత్రం తినే ఐటమ్స్ సమ్ టైమ్స్ అది కూడా రెగ్యులర్ గా తీయరు. సమ్ టైమ్స్ ఎవరెవరు అలా చేస్తారు, బట్ అందరూ అలా ఉండరు కదా వాళ్ళు. కొంతమంది చేస్తారు. అలా తీసుకుంటే కూడా మనం ఏమనద్దు, ఏమంటాం ఫుడ్ ఐటమ్లు. మోస్ట్లీ మా డాడీతో ఎక్స్పీరియన్స్ అవుతుంది అంట, మాతో ఎప్పుడు అవ్వలేదు, ఎందుకంటే అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. డాడీ అందుకని వెళ్తారు. డాడీ ఆఫీసర్ కదా, మరి డాడీకి కూడా అట్లనే ఉంటుందా వాళ్ళతో? ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు వాళ్ళకి అనేది ఒక సెపరేట్ గా వాళ్ళు గవర్నమెంట్ ఒకటి ప్రొవైడ్ చేశారు, సో వాళ్ళది అనేది ఒక వేరేగా ఉంటది. ఎంత దూరం ఉంటుంది అండమాన్ నుంచి? ఇప్పుడు వాళ్ళు అండమాన్ లో ఉంటున్నారు, అండమాన్లోనే ఉంటున్నారు. అండమాన్లే, బట్ మేము పోర్ట్ బ్లేర్ లో ఉంటున్నాము. పోర్ట్ బ్లేర్ నుంచి జిర్గాటాన్ అనుకున్న ఒక ఏరియా ఉంటది, 4 to 5 hours జర్నీ. కారు బస్ అన్ని వెళ్తాయి. సో అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తుంటారా, పెద్దగా రారా? పోర్ట్ బ్లేర్ గా మీరుండే జాబ్స్ కోసం చాలా మంది, అలా కాదు ఊరికే రెగ్యులర్ గా అట్లా రారు, ఏం ఉండదు. మనం వెళ్తే మనం వాళ్ళకి చూడాలి అంటే ఆ రోడ్ నుంచి వెళ్తే వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు కింగ్ సీన్స్ అలాగే ఆ కాస్ట్యూమ్స్ తోనే ఉంటారు. ఎలా ఉంటాయి వాళ్ళ కాస్ట్యూమ్స్? అంటే వాళ్ళ బట్టలు ఎలా వేసుకుంటారు? ఉండవు, వాళ్ళు అసలు ఏం వేసుకోరా కంప్లీట్ గా. అండ్ వాళ్ళకి ట్రెడిషనల్ కొన్ని ఉంటాయి, సమ్ ఆకులు సంథింగ్ ఉంటది, అవి పెట్టుకుని తిరుగుతారు ఎప్పుడెప్పుడు. కొంతమంది అది కూడా పెట్టుకోరు. లేడీస్ అయినా అంతే, జెంట్స్ అయినా అంతే, పిల్లలైనా అంతేనా? ప్రెగ్నెంట్ లేడీస్ అయినా అంతే. ఇప్పటికి కూడా అలా ఉన్నారా? ఇప్పుడు కొద్దిగా మారుతున్నారు, బట్ ఇప్పటికి ఇంకా అలా సిన్స్ లాస్ట్ ఇయర్ వరకు అలాగే ఉన్నారు. మా డాడీ చెప్తున్నారు కొద్దిగా మార్పు వచ్చింది అంటే, బట్ వాళ్ళకి ఒక ట్రెడిషన్ అనేది వాళ్ళకి ఉంటది కదా, వాళ్ళు వేసుకోరు, చదువుకోరు. అదే ఇప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారంట ఎడ్యుకేషన్. ఏం ప్రొవైడ్ చేసిన వాళ్ళు ముందుకు రావాలి కదా చదువుకోటానికి. మరి మనం చూడకంటే మనం ఏం వెహికల్స్, వాళ్ళకి ఏమైనా వెహికల్స్ ఉంటాయా? వాళ్ళు ఏం వెహికల్స్ కూడా రైడ్ చేయరా? ఉంటాయి అన్ని, వాళ్ళకి ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు జాబ్, వాళ్ళకు ఓన్ గా బైక్స్ కార్స్ అట్లా ఏమి ఉండదు? లేదు, వాళ్ళొక లోపల ఫారెస్ట్ లోపల వాళ్ళకి ఇల్లు కట్టుకుని అందులో ఉంటారు వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఏంది పరిస్థితి? వాళ్ళకందరికీ వేరేగా ఉంటాయి, ఇలాగా ఒక సర్వీస్, హాస్పిటాలిటీ అన్ని ఉంటాయి, వాళ్ళకి చూస్తారు అన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అండర్ లో ఫుల్ వస్తుంది కదా అది. సో ఆ బేస్ లో వాళ్ళకి ఒక హ్యాండిల్ చేయని ఒక హెడ్ ఉంటారు, ఆ హెడ్ హ్యాండిల్ చేస్తారు అంతా. వాళ్ళకి ఫుడ్ అదంతా వాళ్ళే పండించుకుని వాళ్ళే తింటారు. మళ్ళీ ఆకులు అప్పుడైతే ఏదేదో తినేవారు, ఇప్పుడు మరి ఫుడ్ తింటున్నారా లేదని నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే మనం అంతా డీప్ గా వెళ్ళింది ఎప్పుడు లేదు. అంటే మీకు అవసరం కూడా ఉండదు, మాకంటే అవసరం కాబట్టి అన్ని అడుగుతాం కానీ అన్ని ఏంటి ఎలాగని అడుగుతా ఉంటాం. సో మేబీ అందువల్లే వాళ్ళకి ఆ టేస్ట్ తెలియదని ఏదో ఆ టైంలో అలా చేసేవారు. ఫుడ్స్ అయినా ఏమైనా కొత్తగా కనిపించేది కదా, అందుకు తీసుకునేవాళ్ళు. ఓకే ఓకే, ఎందుకంటే వాళ్ళకి అవేర్ లేదు కదా ఏంటి ఏమి అనేసి. మనకి ఒక పేపర్ మంచి కనిపించింది అనుకో, మనకి పిక్ చేయాలనిపిస్తుంది. సో వాళ్ళకి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక వాళ్ళలోనే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవటం, పిల్లలు కానీ అంతే. అక్కడే మొత్తం పిల్లలు కూడా బయటికి రారు కదా. అలాగే వాళ్ళతో వాళ్ళ మదర్ ఫాదర్ తో తిరుగుతుంటారు అక్కడక్కడ. అలాగా చదువుకుంటే బాగుంటది వాళ్ళు కూడా. కానీ మరి ఎవరు ట్రైబ్స్, వాళ్ళ రిలీజియన్స్, వాళ్ళ కల్చర్స్ బట్టి వాళ్ళకి ఒకటి ఉంటది కదా. ఇప్పుడు మనమే చాలా మూవీస్ చూస్తాం, ఇప్పటికి కూడా అలా ఉన్నారా అనేది నాకు కొంచెం అసలు వండర్ గా అనిపిస్తుంది. మీరు అండమాన్ వెళ్ళండి, దట్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్. మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీరే ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. తీసుకెళ్ళండి, వస్తాం మీతో పాటు. ఏముంది అందులో, మీరు రండి, డెఫినెట్ గా ఇంటర్వ్యూలు చేద్దాము అక్కడ ప్లేసెస్. జైలు చూడాలని ఉంది, అండమాన్ జైలు ఎలా ఉందా అని. తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ఆ ప్లేస్, ఆ పిల్లల్ని వాళ్ళందరినీ చూడాలని ఉంది. చూడండి ఆ ప్లేస్, అక్కడికి వెళ్తే చాలా మంది చూస్తారు, ఎందుకంటే అక్కడంతా టూరిజం. వీడియో తీస్తే కూడా ఊరుకోరేమో అది కదా, మేబీ చాలా మంది తెలియకంట తీసుకుంటారేమో. బట్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే మోస్ట్లీ. ఎప్పుడు వెళ్ళినా డాడీ అక్కడ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? నేనైతే వెంటనే వెళ్ళి అలాంటి అన్ని చూసి, మా డాడీ ఆ డిపార్ట్మెంట్ లో ఉండేవారు, మేము అలా ఇంకా ఈజీ. అసలు మీకు డాడీ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అలా అనుకుంటాం కదా, అవ్వదా?
రానివ్వరా డాడీ? అలా రానివే కాదు, చాలా సార్లు వాళ్ళ ఆఫీసర్స్ తో వాళ్ళ ఎత్తన వెళ్తే మాకు తీసుకుని వెళ్తారు. మరి మంచిగా చూడొచ్చు కదా అప్పుడు అన్ని. చూడనా మనకు నచ్చేది కాదు, ఎందుకు స్కూల్స్ ట్యూషన్స్ అందులో సరిపోయేది, మనకి ఎక్కడ అయ్యేది, టైం ఉండేది కాదు అసలు. వుడ్ తో అట్లా చేసిన హౌసెస్ కూడా కనిపిస్తాయి కదా అటు సైడ్, చాలా ఉంటాయి. నికోబార్ ఐలాండ్స్ లో అన్నిట్లో అలాగే ఉంటాయి. అండ్ కొన్ని బీచెస్ ఉంటాయి కదా, అక్కడవన్నీ అవే ఉంటాయి హుడ్ తో. చాలా మంది పిక్నిక్స్ లా చేసుకుంటారు, అక్కడ ఉంటాయి, బాగుంటాయి. బీచెస్ కూడా ఎక్కువ ఉంటాయేమో, చాలా సూపర్ గా ఉంటాయి అసలు. అక్కడ బీచెస్ వెళ్తే అంటే ఫారెన్ కంట్రీ వెళ్ళలేరు, ఎఫర్ట్ చేయలేము అంటే అండమాన్ బీచ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హావ్లాక్ అని ఒక బీచ్, చాలా మంది సెలబ్రిటీస్ వెళ్ళారు రీసెంట్ డేస్ లో. అంటే ఉండేదానికి అకామిడేషన్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుందా? బయట నుంచి తాజ్ హోటల్స్ ఉన్నాయి అక్కడ. అవునా? ఓ సూపర్. అయితే తాజ్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్, కీ హోటల్స్. లెమన్ ట్రీ హోటల్స్ కూడా చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఎందుకంటే టూరిజం అవన్నీ పెద్ద గ్రూప్స్ కదా. ఎన్టీఆర్ గారు వచ్చారు రీసెంట్ టైమ్ లో. జూనియర్ ఎన్టీఆర్ అంతే తెలిసింది, మా బ్రదర్స్ ఇవన్నీ చెప్పారు వాళ్ళు. అప్పుడు మీరు ఇక్కడ ఉన్నారా? నేను అక్కడే ఉన్నా, బట్ అలా చెప్పారు, అలా వచ్చారు అని. సో మనీ చాలా మంది. టూరిస్ట్ కి మంచి ప్లేస్, టూరిజం కి చాలా అంటే ఎఫోర్డ్ చేయొచ్చు, మనం ఓన్ గా అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ బాగుంటది చాలా. అక్కడ గైడ్స్ అట్లా ఏమన్నా ఉంటారా? ఆ గైడ్స్ అంతా ఏముంటారు? మనం యాక్చువల్ గా ప్యాకేజెస్ బుక్ చేసుకుంటే గైడ్స్ ఉంటారు. అదర్వైజ్ మనం ఓన్ గా ఎక్స్ప్లోర్ చేయాలంటే అంత నియర్ బైగే ఉంటాయి, మన ఓన్ గా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. బై రోడ్ వెళ్ళడానికి అసలు మాత్రం ఆప్షన్ లేదు. షిప్, ఫ్లైట్, ఈ రెండే 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత కావాలంటే వెహికల్స్ ప్రొవైడ్ చేయించుకొని వెళ్ళొచ్చు కదా, మనం ఎవరైనా ప్రొవైడ్ చేస్తారు కదా. ఇప్పుడు ఎక్కడైనా మనం వెళ్తే హోటల్స్ దగ్గర మనకు వెహికల్స్ ఉంటాయి, బుక్ చేసుకుని వెళ్ళినా అలా కావాలంటే తిరగచ్చు, అలా తిరగచ్చు. ఓకే, బాగుంది. అయితే ఒకసారి వస్తాం మేము అందరం అండమాన్ కి, అండమాన్ నికోబార్ ఐలాండ్ షూట్ చేద్దాం అక్కడ, తప్పకుండా ఎక్స్ప్లోర్ చేద్దాం. డెఫినెట్ గా. అండమాన్ అనేది చాలా మందికి అక్కడ ఇండియన్ కరెన్సీయా లేదంటే ఫారెన్ కరెన్సీ? ఇండియన్ కరెన్సీ కదా, ఇండియన్ రూపీసే. సో చాలా మంది ఎందుకంటే నేను లైవ్ ఎక్స్పీరియన్స్. అవును, మీరు ఇప్పుడు అక్కడ అమ్మాయే కదా, అందరూ అడుగుతారు మీకు డాలర్స్ ఉంటాయి కదా, అలా అంటే కాదు కరెన్సీ. చాలా మంది ఎక్స్ప్లోర్ అవుతారు కదా, సో మేబీ అదనుకొని ఇంకా చాలా మంది స్టాప్ చేసుకుంటారు. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇవన్నీ కూడా యాక్చువల్ గా మాకు అవన్నీ దగ్గర. లక్షద్వీప్ కూడా దగ్గర, మలేషియా కూడా దగ్గర, అవన్నీ ఇంకా దగ్గర అవుతుంది మాకు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అయిపోయింది రీసెంట్ గా. ఇంటర్నేషనల్ లేదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చేసేసారు అండమాన్ లో. బట్ ఇంకా ఫ్లైట్ స్టార్ట్ చేయలేదు ఇంటర్నేషనల్స్, రీసెంట్ టైమ్ లో స్టార్ట్ చేస్తారు. ఇంకా ఏదైనా ఇప్పుడు అక్కడ నుంచి కనెక్టింగ్ వెళ్తాయి మాకు, అక్కడ నుంచి దగ్గర. ఇప్పుడు ఎక్కడ మనం వెళ్ళాలంటే వయా హైదరాబాద్, వయా బెంగళూరు వెళ్తాం, అలా అక్కడ నుంచి కూడా దగ్గర అవుతుంది మనకి. ఏదైనా ఇంత ఫాస్ట్ కల్చర్ ఉండదేమో కదా, కొంచెం స్లోగా ఉంటుంది కదా కల్చర్. రిజర్వ్డ్ గా ఉంటారు అందరూ. మన ఫ్యామిలీ మార్నింగ్ వెళ్ళామా వచ్చా, కాదు అసలు. పబ్స్ ఉంటాయా? పబ్స్ నో పబ్స్, నథింగ్. అలా ఏం ఉండదు మాకు. 5 అయిన తర్వాత అందరు పిల్లలు ఇంటికి వచ్చేస్తాం. ఇక్కడ చూస్తే నాకు నిజంగా లిటరలీ షాక్. ఇక్కడ మార్నింగ్ 5 వరకు ఉంటాయి, మాకు 5 అయితే ఇంకా వెహికల్స్ తగ్గిపోతాయి, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయిపోతుందేమో. అలా అని కాదు, అక్కడ అంతే. ఇంకా 9-10 కి అందరు పడుకుంటాం, మోస్ట్లీ 11. అమ్మో, 9-10 కే లైవ్. నేనే మా పాపకి వేసుకుని 9:30-10 కి పడుకుంటా. మార్నింగ్ 4 కి లేస్తా. మా డాడీ వాళ్ళందరూ 4 కి లేచేస్తారు. 5 ఎందుకంటే మాకు సన్సెట్ త్వరగా అయిపోద్ది. 5 o'clock మాకు సన్సెట్ అయిపోద్ది. కొన్ని టైమ్స్ 5:30. సన్ రైజ్ కూడా త్వరగా అవుతుందా? సన్సెట్ కూడా త్వరగా అవుతుంది, సన్ రైజ్ కూడా త్వరగా అవుతుంది. సో ఆ డ్యూరేషన్స్ వల్ల మాకు. మరి మూవీకి ఇప్పుడు నైట్ షోకి వెళ్ళాలంటే మూవీస్ ఉండవా? ఇంకా మరి నైట్ షోస్ ఉండవు అక్కడ, ఉండవు. లాస్ట్ 9:30-10 వరకు ఐ థింక్, మేబీ, నాకు అది కూడా ఐడియా లేదు. ఇంకా అందరితో ఇంటికి వచ్చేయాల్సి. ఇంటికి ఇంకా అక్కడ ఏం తిరగడం, బస్సెస్ తర్వాత ఆటోస్ అవన్నీ 8 క్లోజ్. క్యాబ్స్ ఉండవు అక్కడ, నో క్యాబ్స్, నో ర్యాపిడో, నో ఓలా, నథింగ్. రీసెంట్ టైమ్స్ లో అండమాన్ స్విగ్గీ ఏదో అని స్విగ్గీ స్టార్ట్ అయిందా? స్విగ్గీనా అండమాన్ డెలివరీ సంథింగ్ ఏదో స్టార్ట్ అయింది. అదే అట్లా ఫుడ్ డెలివరీ. అది కూడా ఒక 6 months 1 year ముందు కదా, అది కూడా లేదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అది కూడా స్టార్ట్ అయింది. క్యాబ్స్ ఏమి ఉండవు అక్కడ, ఓన్ ట్రాన్స్పోర్ట్ మనం బుక్ చేసి వెళ్ళాలి. గోల్డ్ కాస్ట్ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటది, ఇక్కడ ఎలా ఉంటది సేమ్ అదే ప్రైస్. 3 to 3 ఎలా చేంజ్ అవుతుంది అలాగే చేంజ్ అవుతుంది. గోల్డ్ ఏమన్నా తక్కువ ఉంటే కనుక 2 hours కదా ఫ్లైట్, వచ్చి తెచ్చుకుందాం అని. అలా సింగపూర్ లో తక్కువ వెళ్ళండి, తెచ్చుకునేవారు కదా వేరే కంట్రీ, ఇదైతే మన కంట్రీయే కదా. బట్ సేమ్ ప్రైజే కదా, చాలా మంది సేమ్ అయినప్పుడు ఇంకెందుకు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి అందరూ కొంటారు, ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, డిజైన్స్ కూడా ఎక్కువ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆప్షన్ ఉండదు. అది తమిళనాడు గోల్డ్ సరదాగా అంటున్నాను కానీ అక్కడ అంత బాగుండవు. మన
ఇలా హైదరాబాద్ ఎస్పెషల్లీ రెండు హైదరాబాద్, స్టేట్స్ కూడా ఆంధ్ర. బాగుంటుంది. ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్ బాగుంటుంది. తర్వాత తమిళనాడు కూడా బాగుంటుంది గోల్డ్. తమిళనాడు గోల్డ్ అంటే డిజైన్స్ వాళ్ళది ఒకేలా ఉంటాయి. పెద్ద పెద్ద డిజైన్స్ వాళ్ళు ఒకేలాగా వేస్తారు. మన ఆంధ్రాలో వేసినట్టుగా చాలా కావాలి మన ఆంధ్ర వాళ్ళు. అవును. డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ మోడల్స్. సో అది ఉంటది మన దగ్గర. అవును, కరెక్టే. మరి ఏమన్నా కొన్నారా మీరు గోల్డ్ ఇక్కడ? ఛాన్స్ రాలేదు. రాలేదా? వెళ్ళేలోపు కొనుక్కొని వెళ్తారా? తెలియదు ఇంకా. మమ్మీకి ఏమన్నా గిఫ్ట్ ఆ స్టేజ్ రావాలి ఇంకా మరి. రావాలి. సో ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారా? పీజీలో ఉంటున్నా. ఫుడ్ బాగుందా మరి? హాస్టల్ ఫుడ్ పర్లేదు. చాలా థ్యాంక్స్ అండి. చాలా విషయాలు మాకు అండమాన్ గురించి చెప్పారు. అలాగే అక్కడికి వస్తే కూడా అన్ని చూపిస్తా అంటున్నారు కదా, దగ్గరుండి అన్ని చూపించాలి. ఓకేనా? ఉంటాయి. మీరుంటే మేము వెళ్ళేటప్పుడు రండి మీరు కూడా. సరేనండి, అందరం కలిసి వెళ్దాం. మెయిన్ జైలు, తర్వాత పర్సన్స్, ఇట్లా అన్ని బీచెస్, హ్యావ్లాక్, నీల్ ఐలాండ్ ఇవన్నీ చూపించేయండి. అండమాన్ని మన ప్రేక్షకులకు కూడా చూపిద్దాం, మా Explore వ్యూవర్స్ చేద్దాం. అందరికీ కూడా తప్పకుండా. థ్యాంక్ యూ. అడగగానే అక్కడ విశేషాలన్నీ చెప్పాలండి, ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే వెంటనే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేశారు. అది తెలిసి దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ నేను అనుకుంటున్నా. అవును, ఇంతకుముందు ఎప్పుడు చేసి ఉండరు, తర్వాత చేస్తారు లేదో కూడా తెలియదు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతారు కదా 4 days లో. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు మంచి జాబ్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మీకు కూడా అదే విషయం ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.